రాష్ట్రం దేఓరియా జిల్లా నియర్వా గ్రామం. అక్కడ పింకీ చౌహాన్ ఓ నిరుపేద కుటుంబంలో పుట్టింది. 12 ఏళ్ల వయసులో అంతుపట్టని కాలా అజర్ వ్యాధికి గురైంది. ఆ జబ్బు ఆమెను మృత్యువు అంచుకు తీసుకెళ్లింది. ఏడాది పాటు సాగిన జీవన్మరణ పోరులో ఎట్టకేలకు పింకీ గెలిచింది. మృత్యుంజయిగా మారింది. అయితే మరెవ్వరికీ తన లాంటి దురవస్థ రాకూడదని నిశ్చయించి పల్లె పల్లెలో కాలా అజర్ వ్యాధిపై ఆమె ప్రచార భేరి మోగించింది. 7 ఏళ్లుగా అవగాహన కలిగిస్తోంది. ఈమె నిన్నటి బాధితురాలు, నేడో పోరాట యోధురాలు. పేరు పింకీ చౌహాన్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం డియోరియా జిల్లా నేర్వా గ్రామం. పాఠాలు చెబుతోంది కానీ ఉపాధ్యాయురాలు కాదు. కానీ ఆమె మాట్లాడితే క్లాస్. అదే పింకీ క్లాస్. కాలా అజర్ అనే ప్రాణాంతక వ్యాధి నుంచి క్షేమంగా బయటపడింది. తనకే అవగాహన లేని జబ్బు ఓ సీజన్లో పల్లెలపై విరుచుకు పడుతుంటే ప్రేక్షక పాత్ర వహించలేకపోయింది. జనంలోకి దూసుకువెళ్లింది. ప్రభంజనమైంది. మాది యూపీలోని డియోరియా జిల్లా బంకతా బ్లాక్ నెర్వ గ్రామం. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. మా పరిధిలో ఎందరో కాలా అజర్ రోగులున్నారు. వీరికి అవగాహన కోసం నెల నెలా జగదీష్పూర్లో శిక్షణ ఇస్తుంటాం. నిర్ణీత వ్యవధిలో ప్రజల్లో ఎలా అవగాహన కలిగించాలో ప్రణాళిక తయారు చేస్తాం. శాండ్ ఫ్లై కీటకాల్లో ఫ్లైబోటోమైన్ శాండ్ ఫ్లై ఒక వ్యాప్తి కారకం. 12 ఏళ్ల వయసులో ఆమె జీవన గమనాన్ని మార్చిన మరో సంఘటన రూపుదిద్దుకుంది. 2015లో పింకీకి కాలా అజర్ వ్యాధి వచ్చింది. దీన్ని బ్లాక్ ఫీవర్ అని కూడా అంటారు. పరాన్నజీవి లీష్మానియా దోనోవాని వల్ల సోకుతుంది. ఫ్లెబటోమైన్ అనే శాండ్ ఫ్లై కాటు ఓ కారకంగా పరిశోధనలు తేల్చాయి. ఉష్ణమండల లేదా ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో ఈ శాండ్ ఫ్లై సూక్ష్మదర్శినికి కనబడుతుంది. ఈశాన్య ఉత్తరప్రదేశ్ లో ఎక్కువ. కాలా అజర్ వచ్చినప్పుడు పింకీకి తొలుత తీవ్ర జ్వరం వచ్చేది. బాగా బరువు తగ్గిపోయింది. బలహీనంగా మారింది. నాకు 2015లో కాలా అజర్ వచ్చింది. కుషీనగర్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందాను. సరే, వ్యాధిపై గెలిచాను. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను. అయితే ప్రజలకు ఇంకా కాలా అజర్పై అవగాహన లేనేలేదు. అందువల్ల నేను వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటైన విముక్త రోగుల వ్యవస్థలో భాగస్వామినయ్యాను. పింకీకి అంత త్వరగా ఏమీ తగ్గిపోలేదు. కుటుంబ సభ్యులకు ఆమె పరిస్థితి ఒక మిస్టరీగా మారింది. కొన్ని వారాల తర్వాత తనకు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో RK39 ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ పరీక్షతో నిర్ధారించారు. సరైన చికిత్సకు మార్గం చూపిన పరీక్ష అది. కానీ కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. కాలా అజర్ పింకీని శారీరకంగానూ ఇబ్బంది పెట్టింది. పోస్ట్ కాలా అజర్ డెర్మల్ లీషిమానియాసిస్ PKDL తో చర్మంపై మచ్చలుచ్చాయి. వ్యాధి దశలో ఈ ద్వితీయ దశ సంగతి ఏంటో చూడాలని ఆమె మరింత పట్టుదలగా యత్నించారు. ఆమె సంకల్పం మరింత బలపడింది. కాలా అజర్ మన దేశం నుంచి దాదాపు అదృశ్యమైంది. మేము బంకతా బ్లాక్ లో గత ఏడాది కొన్ని కేసులను చూశాం. ఈ ఏడాది దేవారియలో ఓ కేసు నమోదైంది. వ్యాధి నిరోధకానికి మా దగ్గర కొన్ని ఖచ్చితమైన ప్రణాళికలున్నాయి. 2 ఏళ్లకు ఒక పర్యాయం స్ప్రే మిషన్ నడుపుతాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రోగికి అండగా ఉండే సపోర్ట్ గ్రూప్ లో. పింకీ ఇందుకు మంచి ఉదాహరణ. వ్యాధి బారి నుంచి విముక్తురాలయ్యాక తను ప్రజలకు ఎలా అవగాహన కల్పించిందో చూశాం. తన సవాళ్లను అందరికీ వివరించింది. శాండ్ ఫ్లై ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. అయితే కాలా అజర్ ఎలా వస్తుంది, ఎలా వ్యాపిస్తుంది అనే దానిపై ఇప్పటికీ సరైన సమాచారం లేదు. ఈ లోపాన్ని గుర్తించే పింకీ చౌహాన్ తన స్వీయానుభవం జోడించి ప్రజల్ని విద్యావంతుల్ని చేసే ఉద్యమాన్ని ప్రారంభించారు. చుట్టూ ఉన్న వారిలో అవగాహన కల్పించడం, వ్యాధి వ్యాప్తి నిరోధంపై సూచనలు ఇస్తారు. ఇందుకోసం ఆమె పింకీ పాఠశాలలు నిర్వహించారు. గ్రామాల్లో వివిధ పాఠశాలల్ని సందర్శించి కాలా అజర్ వ్యాధి లక్షణాలను ముందుగా ఎలా గుర్తించాలి, ఎలా జయించాలి అనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. నాకు కాలా అజర్ వ్యాధి వచ్చింది. ఈ జబ్బు వివరాలేవి నాకు లేదా నా కుటుంబ సభ్యులకు తెలియవు. ఇందుకే చాలా డబ్బు వృధా చేశాము. అప్పుడు మాకు సమీపంలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్లాను. అక్కడ రోగ నిర్ధారణ జరిగింది.
తర్వాత కుషీనగర్ జీజీహెచ్లో చికిత్స తీసుకుంటే తగ్గిపోయింది. కాలా అజర్పై నా స్వీయ అనుభవంతో ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను ఆరంభించాను. చుట్టుపక్కల ఎవరికి కాలా అజర్ వచ్చినా నన్ను సంప్రదించేవారు. నేను సమీపంలోని హెల్త్ సెంటర్కి వెళ్లాలని సూచించాను. పింకీ చిన్నప్పటి నుంచి ఎంతో తెలివైందని కన్నతల్లి ప్రభావతి చెబుతున్నారు. చదువు బాగా వచ్చిందని, వంట పనుల్లో సాయం చేసేదన్నారు. చికిత్సా సమయంలో పడిన నరకయాతని తనను ఆవేదనకు గురి చేసిందని చెప్పారు. మా అమ్మాయి మాకు ఎప్పుడూ గొప్పే. తను ఇంకా చదివి దేశానికి సేవ చేస్తుందని భావిస్తున్నాం. వంట చేస్తుంది, పశుపోషణ నిర్వహణలో సమర్థురాలు. పింకీ అనారోగ్యంతో ఉండగా ఎంతో ఆందోళన చెందాం. ఎందుకంటే ఆ జబ్బు గురించి మాకేమీ తెలియదు. లాభం లేదని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాం. మాయదారి జబ్బు వచ్చిందని మాకు అప్పటికీ గాని తెలియలేదు. అయితే అక్కడ చక్కగా చికిత్స చేయడంతో కోలుకుంది. సంక్షోభం కమ్మిన వేళ సైతం పింకీ చదువులో ఫస్ట్ వచ్చిందని క్లాస్ టీచర్ డాక్టర్ భాను ప్రతాప్ ప్రశంసించారు. పింకీ లాంటి విద్యార్థిని ఈ స్కూల్లో చదవడం మాకెంతో గర్వకారణం. ఉన్నత విద్యను తనిక్కడే పూర్తి చేసింది. దురదృష్టవశాత్తు కాలా అజర్ వ్యాధి వచ్చింది. అయితేనేం దృఢ సంకల్పంతో నిలిచింది. ఆ సంకల్ప బలమే వ్యాధితో పోరాడేలా చేసింది. ఆ పట్టుదలతోనే చదువు కొనసాగించింది. సవాళ్లను కూడా తను అధిగమించింది. అదే సమయంలో ఎందరెందరో కాలా అజర్ బారిన పడడం చూసింది. అప్పటికీ ప్రజల్లో అసలే అవగాహన లేని ఈ వ్యాధిపై వారిలో అవగాహన తేవాలని నిశ్చయించింది. పింకీ కథ కేవలం ఓ వ్యాధిని జయించిన విజేత కథగానే చూడకూడదు. తను అంధకారంలో ఆశాదీపం. ఇది ఎవరి ఆరోగ్య పరిరక్షణకు వారే చొరవ తీసుకోవాలి అన్న స్ఫూర్తిని నింపే కథ. కొద్దిమంది వ్యక్తులు సంఘటిత శక్తిగా ముందుకు వస్తే మార్పు తథ్యమని చెబుతోంది. పింకీ జీవిత కథ ఓ సాధికారత. ఎంత పెద్ద కష్టం వచ్చినా గుండె నిబ్బరంతో, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగింది. తనలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదు అన్న నిజాయితీ, నిబద్ధత, సమాజంపై ఆర్తి పింకీ చౌహాన్ నిత్య స్ఫూర్తి.